మనకు పైత్యం అలాంటివి ఏమైనా ఉంటే ఈ పచ్చడి వేసుకు తినటం వల్ల మనకు పైత్యం అవి పోతాయి అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నిమ్మకాయ పచ్చడి పట్టుకోవడం ఎలాగో మీకు చూపిస్తాను. ముందుగా ఒక డజన్ నిమ్మకాయల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి, తడి లేకుండా. నిమ్మకాయ పచ్చడికి ఎప్పుడు ఈ రసం ఉన్న కాయల్ని తీసుకోవాలి. ఈ నాటుకాయలు అన్నమాట, చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. నిమ్మకాయలను బాగా శుభ్రం చేసుకున్న తర్వాత చక్కగా నీట్గా ముక్కలు కోసుకోవాలి. ఇలా నిమ్మకాయలన్నింటిని ఆ విధంగా ముక్కలు కోసి పెట్టుకోండి. ముక్కలు కోసేసుకున్నాం కదండి, వీటిలో ఉన్న గింజలన్నిటిని ఈ విధంగా తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. గింజ అనేది రాకూడదు, గింజ వస్తే చేదు వస్తుంది అన్నమాట పచ్చడి. ఈ గింజలన్నీ పూర్తిగా పేరేసుకోండి. ఇప్పుడు చక్కగా గింజలు అవి తీసుకున్నాం కదండి, ఈ నిమ్మకాయల్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. ఒకసారి ఈ మిశ్రమాన్ని కలుపుకోండి, బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పసుపు ఉప్పు కలిపాం కదండి, ఇప్పుడు ఒక 2 నిమ్మకాయలని అందులో రసం పిండుకోండి. అలా రసం పిండి దాన్ని కూడా చక్కగా బాగా కలుపుకోండి. నిమ్మకాయ రసం పిండాం కదా, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ కంటైనర్లో యాడ్ చేసుకోండి. ఇది మినిమం 4 నుంచి 5 రోజుల వరకు ఊరాలన్నమాట. ఊరితేనే మంచిగా పచ్చడి రుచి వస్తుంది అన్నమాట. ఎంత ఊరితే అంత రుచి వస్తుంది పచ్చడి. ఈ కంటైనర్లో వేసుకున్నాం కదండి, ఒక్కసారి అలా కలుపుకుంటే ఆ పసుపు ఉప్పు కూడా బాగా నిమ్మకాయ రసంతో కలుస్తుంది అన్నమాట. దీని చక్కగా డ్రైగా ఉన్న ప్లేస్లో ఒక 4-5 డేస్ నిల్వ ఉంచుకోవాలన్నమాట. అలా నిల్వ ఉంచితేనే మంచిగా ఇది ఊరుతుంది అనమాట. ఈ ఊరిన తర్వాత మనం ఎండబెట్టుకోవాలి. కొద్దిగా లెంగ్తీ ప్రాసెసే కానీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట పికిల్. ఇది మనం 4 డేస్ బ్యాక్ ఊరబెట్టాం కదా ఈ నిమ్మకాయ పచ్చడికి. చూడండి 4 డేస్ అయింది. ఇప్పుడు చూడండి ఎలా ఊరినాయో, కింద వాటర్ చూసారా ఎలా వచ్చినాయో. ఇప్పుడు వీటిలన్నీ చక్కగా తీసి అందులో వాటర్ అంతా ముందు పిండేయాలి. అందులో వాటర్ అలా చక్కగా పిండేసి అలా వేసుకోవాలి. మనం డజన్ కాయలు చేసాం అన్నమాట. ఆ డజన్ కాయలకి ఆ ముక్కలు అవే అన్నమాట. ఇది కొంచెం చక్కగా వాటర్ పిండేసి ఇలా ప్లేట్లో ఒక రోజంతా ఆరబెట్టుకోవాలి. దాంతోపాటు ఈ గుజ్జు ఉంది కదా, దీన్ని కూడా ఆరబెట్టుకోవాలన్నమాట. మన ఎండలో ఆరబెట్టుకోవాలి. ఒక రోజంతా ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇది నిలవ ఉండాలంటే ఈ పచ్చడి ఎక్కువ ఇలా ఎండలో ఆరితేనే మనకు మంచిగా నిల్వ ఉంటుంది అనమాట. తడి లేకుండా ఉంటేనే నిల్వ ఎక్కువ ఉంటుంది. కొంచెం ఈ నిమ్మకాయల్ని ఒక రోజంతా ఎండబెట్టుకున్న తర్వాత ఇలా ఎండినాయి అనమాట. ఇప్పుడు పచ్చడి కలుపుకుందాం. దానికోసం మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఈ మెంతులు కూడా దోరగా వేగనివ్వండి. 1 టేబుల్ స్పూను ఆవాలు, ఇవి కూడా దోరగా వేగనివ్వండి. వేగిపోయినాయి కదండి, చల్లారిపోయినాయి. వీటిని చక్కగా ఫైన్ పౌడర్ కింద చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫైన్ పౌడర్ కింద అయిపోయిందో దీన్ని పక్కన పెట్టుకోండి. ఒక పెనంలో ఒక 100 ml ఆయిల్ తీసుకున్నామండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోండి, కొద్దిగా ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని వీటిని వేకండి. ఈ కరివేపాకు బాగా పూర్తిగా డ్రై అయిపోవాలి, అంతవరకు వేపుకోవాలన్నమాట. దీన్ని చక్కగా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లారిన తర్వాత ఈ తాలింపుని మనం పచ్చడిలో పోసుకోవాలన్నమాట.
మేము యూజ్ చేసింది పల్లి ఆయిల్ అండి. పల్లి ఆయిల్ చాలా టేస్ట్ వస్తుంది. పల్లి ఆయిల్ యూజ్ చేసి ఫ్రై చేసుకోండి. ఈ నిమ్మకాయలని ఒక పూటంతా ఎండబెట్టుకున్నాం కదండి, నానబెట్టిన తర్వాత దానిలో ఉన్న లిక్విడ్ ఏదైతే ఉందో ఇది ఇందులో యాడ్ చేసుకోండి. వేసేసుకుని ఈ కొలతలు ఎలా ఉన్నాయంటే ఉప్పు 50 గ్రాములు, కారం 50 గ్రాములు, మన మెంతులును ఆవాల పొడి 1 టేబుల్ స్పూన్ అనమాట. ఇప్పుడు కారం యాడ్ చేసేసుకోండి. అందులో ఇది 50 గ్రాములు కారం, అలాగే 1 టేబుల్ స్పూను మెంతులు ఆవాల పొడి వేసుకుని ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. దీన్ని చక్కగా కలుపుకున్నాం కదండి. ఈ తాలింపు కూడా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో ఆ తాలింపుని ఇందులో వేసేసుకోండి. ఈ తాలింపు వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి పచ్చడికి. కారం ఏమో పచ్చడి కారం వేయాలి కారంలోకి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, దీన్ని చక్కగా బాగా కలుపుకోండి. కలుపుకుని గాజు సీసాలో చక్కగా స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది అన్నమాట. ఇది ఎంత మంచి టెక్స్చర్ వచ్చిందో, చుట్టాకి ఎంత బాగుందో. ఇందులో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు పైత్యం అలాంటివి ఏమైనా ఉంటే ఈ పచ్చడి వేసుకు తినడం వల్ల మనకు పైత్యం అవి పోతాయి అన్నమాట. చాలా అద్భుతమైన రెసిపీ ఇది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఈ పచ్చడిని ఇలా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని విడిగా వేడి చేసి ఏమీ వేయకుండా చక్కగా చల్లార్చి ఇందులో పోసుకోండి. అప్పుడు మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఆయిల్ కాసుకుని చల్లారిందండి, ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. దీని చక్కగా ఇలా గాజు సీసాలో సేవ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అన్నమాట. టేస్టీ టేస్టీ నిమ్మకాయ పచ్చడి, సూపర్ టేస్టీ.